అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారూస్ హోమ్. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు కందిబ్యాళ్ళు తీసుకొని బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో కావాల్సింది గోంగూర, టమోటాలు, పచ్చిమిర్చి, 4 తెల్లవాయలు. ఇది గోంగూర వచ్చి ఎర్ర గోంగూర కాదండి, తెల్ల గోంగూర. అంత పులుపేమి ఉండదు. 4 టమోటాలు, పచ్చిమిర్చి, మనం ఎంత కారం తింటామో అంతవరకు వేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన బాగా కడిగి కొద్దిగా ఉప్పేసి గిన్నెలో కడిగి నానబెట్టుకున్నాను గోంగూరని. ఇప్పుడు అదంతా కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 4 టమోటాలు, పప్పుకు సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులో చింతపండు మాత్రం వేయలేదండి, ఎందుకంటే పుల్లగా లేకపోయినా గోంగూర అనేది ఒక రకమైన పులుపు ఉంటుంది కాబట్టి పప్పుకి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. రుచికి సరిపడంత ఉప్పు, కొద్దిగా పసుపు, మా చెట్టు మీద కోకిల చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది, ఏమనుకోవద్దండి. ఇది నేను ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి. ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. మాకు పక్కనే పెద్ద చెట్టు ఉంటుందండి, దాని మీద ఎప్పుడు ఈ టైం అయితేనే కోకిల కూర్చొని అరుస్తూ ఉంటుంది. నేను గోంగూర ముద్దపప్పులాగా చేయాలని తక్కువ నీళ్ళు వేసుకున్నాను, 1 గ్లాస్ నీళ్ళు మాత్రం వేసుకున్నాను. ఇది మనకి గట్టిగా ముద్దపప్పులాగా వస్తుంది అన్నమాట. కొద్దిగా బ్యాళ్ళు అవన్నీ ఉడకడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇది ఎందుకంటే మూత మీద ఆయిల్ వేస్తే బయటికి కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు బయటికి పొంగదనమాట. అందుకు ఈ టిప్ యూస్ చేస్తాను నేను, అది చూపించాను. ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత పప్పుని రాముకోవాలి. ఇది చాలామంది రాముకోవాలి, కొద్దిగా ఉంది మెదుపుకోవాలి అంటారు. మా సైడ్ అయితే మేము రాముకోవాలి అని అంటాము. ఇది పప్పుగిత్తి అంటామండి. ఇలా పప్పుగిత్తి తీసుకొని బాగా మెత్తగా రాముకోవాలి లేదా మెదుపుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి మొత్తానికి.
చూసారా, ఇలా గట్టిగా ముద్దపప్పులాగా వచ్చింది నాకు. ఇప్పుడు దీన్ని పక్కన గిన్నెలో తీసి పెట్టుకొని తిరువాత ఒకటి వేసుకోవాలండి. ఇంకా అయిపోయింది పప్పు. తిరువాతకి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లవాయలు దంచుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా మెంతులు. నా దగ్గర ఎండుమిరపకాయలు లేవండి, లేకపోతే అవి వేసుకుంటా కూడా బాగుంటుంది. తర్వాత వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను. ఇది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది ఆప్షన్ మాత్రమే. నేను ఎందుకు వేస్తున్నానంటే కొద్దిగా మనం ఇంగు వేసుకుంటే పప్పు కొద్దిగా టేస్ట్గా అనిపిస్తుంది. అంతే అండి, ఇది పప్పులో వేసుకోవడమే. అయిపోయింది గోంగూర పప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.